యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చదవమ్మా. 17వ వచనం అమ్మా. మేలైనది చేయ నెరుగుయుండియు అలాగు చేయని వానికి పాపము కలుగును. హల్లెలూయా. ఈ రోజున 3 మాటలు మనం ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా నీకు వందనాలు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము ద్వారా నాయన మేము ధ్యానించటానికి మీ కృప చూపించారు. అందును బట్టి నీకు వందనాలు. ఈ మాట ధ్యానించటానికి నా జ్ఞానమును కొట్టివేయండి, నా అవిధేయతను కాల్చివేసి నాయన నన్ను మీ పక్షముగా నిలబెట్టుకోండి. నా నోరును మీ బోరగా వాడుకొని ఆ మాట ద్వారా ప్రతి ఒక్క బిడ్డను కూడా సంధించి నాయన ప్రతి ఒక్కరికి వినగలిగిన శక్తిని, గ్రహింపగలిగిన హృదయాలను అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ యాకోబు చాలా చక్కటి మాట అంటాడు. మేలైనది చేయ నెరిగియు అది చేయకుండుట పాపమే. ఈ రోజున అసలు పాపం అంటే ఏమిటి? ఆ పాపము నుండి మనము ప్రక్షాళన పొందాలి అంటే చేయవలసింది ఏంటి? ఈ 2 మాటలు నేను మీతో పంచాలని ఇష్టపడుతున్నాను. ఒకటి, పాపం అంటే ఏమిటి? పాపం అంటే మేలైనది చేయ నెరిగియు, మేలైనది చేయ నెరిగియు అది చేయకుండటం అంట ఏమిటంటే పాపమే. ఆ మేలు అంటే అర్థం ఏంటి? లోక సంబంధమైనటువంటి మేలులు కాదండి, లోక సంబంధమైనటువంటి మేలులు కాదు, పర సంబంధమైనటువంటి మేలు చేయటానికి అది చేయకపోతే అది పాపమే. పర సంబంధమైన విషయాలలో అంటే పరలోక సంబంధమైన విషయాల్లో చేయగలిగినది చేయకపోతే అది పాపమే. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఏది పాపం అనంటే పాపాన్ని కొంచెం పాపంలో ఉండేటువంటి ఏది పాపం ఒక్కసారి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనాన్ని చూడండి. యోహాను రాసినటువంటి పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును ఆజ్ఞాతిక్రమమే పాపము. స్తోత్రం చెప్పండి. ఆజ్ఞను అతిక్రమించటమే పాపము. మనకి మోషే గారు ఏం చేశారండి? 10 ఆజ్ఞల పలకలను తీసుకొచ్చాడు. అంటే 10 ఆజ్ఞలు అనేటువంటి పలకలను తీసుకొచ్చాడు. ఆ సినాయి పర్వతంలో 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించి ఆయన 10 ఆజ్ఞలు అనేటువంటి పలకలను తీసుకొచ్చాడు. ఆ పలకలలో ఉన్న ఆ ఆజ్ఞలనంట అతిక్రమిస్తే ఏం జరుగుతుందంటే పాపమే. స్తోత్రం కలుగునుగాక. ఒకటి, మన పాపం ఏమిటి అంటే ఆయన ఆజ్ఞను అతిక్రమిస్తే అంటే చేయకపోతే అది పాపమే. ఇంకా ఏమి పాపం అంటే చూడండి, 1 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనాన్ని. 1 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 23వ వచనం. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును, అది నాకు దూరమవును గాక. చూడండి, రెండవదిగా ఏంటంటే మనము ప్రార్థన చేయకపోతే ఏంటమ్మా? పాపమే. ప్రార్థన చేయకపోతే ఏ మాట అంటున్నాడు అంటే సమూయేలు అంటున్నాడు. సమూయేలు ఇశ్రాయేలు జనాంగంతో అంటున్నారు, మీరు ఎలా ఉన్నప్పటికీ కూడా నా మట్టుకు నేను ప్రార్థన చేయకపోతే పాపమే. ప్రార్థన చేయకపోవటం కూడా పాపమే. మనం క్రీస్తుని ఎరిగిన వారము. అనేకుల కొరకు ప్రార్థన చేయాలి, కుటుంబాల కొరకు ప్రార్థన చేయాలి, మన కొరకు ప్రార్థన చేయాలి. నీకు ఎన్ని పనులున్నప్పటికీ కూడా మనం చేయాల్సింది ఏంటమ్మా? ప్రార్థన చేయాలి. ఇక్కడ సమూయేలు అదే అంటున్నాడు, ప్రార్థన చేయకపోతే అది పాపమే. పాపం అంటే సహజంగా మనకు గుర్తొచ్చేది వ్యభిచారం చేస్తే పాపం, నరహత్య చేస్తే పాపం, దొంగతనం చేస్తే పాపం. ఈ పాపాల గురించి అనేకమైనటువంటి మనకు బాహ్య జీవితంలో మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ వాక్యం చెబుతున్న మాట ఏమిటి అంటే
ఆయనకు ప్రార్థన చేయకపోతే కూడా పాపమే. స్తోత్రం కలుగునుగాక. ఇంకా చూడండి, ఆ సంఖ్యాకాండము 15వ అధ్యాయము 32 నుంచి 36 వచనాలు. ఇశ్రాయేలులు అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచిరి. వాడు కట్టెలు ఏరుట చూచిన వారు మోషే యొద్దకును అహరోను నొద్దకును సర్వ సమాజము నొద్దకును వారిని తీసుకుని వచ్చిరి. వారికి ఏమి చేయవలెనో అది విశదపరచబడలేదు గనుక వారిని కావలిలో ఉంచిరి. తరువాత యెహోవా ఆ మనుషుడు మరణ శిక్ష నొందవలెను, సర్వ సమాజము పాలెము వెలుపల రాళ్లతో వాని కొట్టి చంపవలెనని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ ఏంటి తెలుసండి, ఒకడు విశ్రాంతి దినం ఆదివారం ఉన్నాడంట. ఏం చేశాడండి, దేవుని మందిరానికి రాకుండా, ఏంటమ్మా, దేవుని మందిరానికి రాకుండా ఎక్కడికి అరణ్యంలో కట్టెలు కొట్టుకొస్తాకి వెళ్ళాడంట. బాబు, నా మాట అర్థమవుతుందా? వినపడుతుందా? స్పష్టంగా వస్తుందా? దేవుని మందిరానికి రాకుండా, విశ్రాంతి దినం అంటే ఆదివారం. ఆదివారం కొంచెం తగ్గించు, సౌండ్ తగ్గించు. ఆదివారం నాడు దేవుని మందిరానికి రావలసిన వాడు దేవుని మందిరానికి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళాడంటే అరణ్యంలోకి వెళ్ళి కట్టెలు కొట్టారంట. ఇది సమాజ మందిరంలో తెలిస్తే సమాజ మందిరానికి వాడిని తీసుకొచ్చి, నువ్వు విశ్రాంతి దినము దేవుని మందిరానికి వెళ్ళాలి, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళట్లేదు కాబట్టి ఏంటంటే రాళ్ళతో కొట్టి చంపివేశారు. ఈ రోజున దేవుని మందిరానికి రాకపోవటం కూడా ఏంటమ్మా, పాపమే. అసలు దేవుని మందిరం మానటం అంటే మనకి సులువుగా ఒక చిన్న మాటతో సాకు లేకుండా దేవుని మందిరాన్ని మనము మానిస్తూ ఉంటాం. నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా విశ్రాంతి దినము ఆయన ప్రతిష్ఠించుకున్నటువంటి దినము. ఆ విశ్రాంతి దినము దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలి. నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా దేవుని మందిరంలోనికి వెళ్ళవలసిన బాధ్యత మనపై ఉన్నది. ఆ దేవుని మందిరంలో ఆదివారము విశ్రాంతి దినము దేవుని మందిరానికి నువ్వు వెళ్ళకపోతే పాపమే, ఇంకేదో గొప్పది చేయటం కాదు. చాలామంది ఈరోజు చుట్టాలు వచ్చారండి, అందుకే దేవుని మందిరానికి రాలా. ఈరోజు చిన్న మా ఆయన డ్యూటీలో ఉన్నాడండి, అందుకని డ్యూటీ నుంచి వచ్చాడు, మందిరానికి రాలా. అంటే పాపం అనేది ఏదో అది పెద్ద క్రియ కదండి. దేవుని మందిరానికి రాకపోవటం కూడా పాపమే. స్తోత్రం కలుగునుగాక. చూడండి, అదే నిర్గమాకాండము 20వ అధ్యాయము 7 నుండి 10 వచనాలు చూడండి అమ్మా. నిర్గమాకాండము. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపు వారిని నిర్దోషిగా ఎంచడు. హల్లెలూయా. ఇంకోటి తెలుసా, ఆయన నామాన్ని వ్యర్థముగా ఉచ్చరించకూడదంట. చాలామంది మాట్లాడతారు, అయ్యో హల్లెలూయా బ్యాచ్ వచ్చారండి, ఆ బ్యాచ్ వచ్చారండి, ఈ బ్యాచ్ వచ్చారండి అని చెబుతూ వ్యంగ్యంగా క్రైస్తవుల్లోనే క్రీస్తుని కలిగిన వాళ్ళే చాలా వ్యంగ్యంగా మారటట్లు ఉంటారు. వారి యొక్క పనిని బట్టి చాలా వ్యంగ్యంగా, అంటే వారిని అపహాస్యం చేసే విధంగా మాట్లాడుతూ ఉంటారు. అందుకని వాక్యం ఆయన నామాన్నంట వ్యర్థముగా ఉచ్చరించిన పాపమే. ఈరోజున పాపమును గురించే అదే దేవుడు చెప్తున్న మాట. మనము పాపం అంటే ఇంకేదో భూతద్దంలో చూస్తూ ఉంటాం. దేవుని మందిరానికి రాకపోతే పాపమేనంట, ప్రార్థన చేయకపోతే పాపమేనంట, ఆయన నామాన్నంట వ్యర్థముగా అంటే ఎలా ఉచ్చరించాలంటే, ఆయన నామాన్ని ఎలా ఉండాలంటే దేవునికి మహిమకరముగా ఉచ్చరించాలి, కానీ వ్యర్థముగా ఉచ్చరిస్తేనంట పాపమే. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, అదే విలాప వాక్యాలు 3వ అధ్యాయం 27వ వచనం చూడండి. 3వ అధ్యాయం 27వ వచనం. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 27వ వచనం. యవన కాలమున కాడి మోయట నరునికి మేలు. యవన కాలమున కాడి మోయట మేలు. చూడండి, కాడి అంటే అర్థం ఏంటంటే, యవన కాడి మోయకపోతే అంటే మారు మనస్సు పొందకపోతే పాపమే. ఆయన కాడి అంటే ఆయన యొక్క వాక్యాన్ని, ఆయన వాక్యానుసారముగా మారు మనస్సు పొందకపోతే అదేమిటంటే పాపమే. నువ్వు ఎంత లోక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా, నువ్వు ఎన్ని లోక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఆయన కాడి మోయకపోతే, మారు మనసు పొందకపోతే అది పాపమే.
చూడండి, ప్రసంగి ఇంకొక మాట అంటాడు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 4-5 వచనాలు చూడండి. నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడల, నీవు దేవునికి మొక్కుబడులు చేసిన ఎడల దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టము లేదు. నీవు మొక్కుకొనిన దాన్ని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటయే మేలు. స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధిలో ఏదైనా చేయాలి అనుకున్నాం అనుకోండి, ఆ మొక్కుబడులు చెల్లించకపోతే పాపమే. చాలామంది నాతో చెప్తూ ఉంటారు, అయ్యగారు వస్తుంది, రక్షణ వస్తుంది, తీసుకుంటా, నెక్స్ట్ ఇయర్ తీసుకుంటా, తప్పనిసరిగా నెక్స్ట్ ఇయర్ బాప్తీసం తీసుకుంటా, నెక్స్ట్ ఇయర్ తప్పనిసరిగా వస్తా, కరోనాలో దేవుడు నన్ను బ్రతికిచ్చారు. కొంతమంది మన సంఘస్థులు చాలామంది చెప్పారు, రక్షణ లేని వాళ్ళు, కరోనాలో దేవుడు నన్ను కరోనా రాకుండా బ్రతికించాడు, నేను తప్పనిసరిగా రక్షణ తీసుకుంటా. మొక్కుబడి చేసావు, కానీ అది చెల్లించకపోతే ఏంటంటమ్మా? పాపమే. చెల్లించవలసిన మొక్కుబడులు చెల్లించకపోయినప్పటికీ కూడా పాపమే. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా చూడండి, మలాకి గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. నా మందిరములో ఆహారమునున్నట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన కుమ్మరించదనని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. దేవునికి చెల్లించవలసిన దశమ భాగం అంట చెల్లించాలి. అది చెల్లించకపోయినా పాపమే. దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చినటువంటి ఆశీర్వాదము, ఆ ఆశీర్వాదములో 10వ వంతు నీది కాదు. ఆ 10వ వంతుని ఇచ్చినప్పుడంట, ఆయన శోధించి అడిగినప్పుడంట 10కి 1000 రెట్లు ఇస్తాడంట. ఇప్పుడు చాలామంది పాస్టర్ గారికి ఇస్తున్నాం అనుకుంటారు. దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన ఆశీర్వాదంలో దయానందం గారికి ఏంటంటే బోల్డ్ ఉంది, ఆయనకి ఇవ్వాల్సిన అవసరం ఏంటండి? పలానా ఆయనకి బోల్డ్ ఉందండి, ఆయనకి ఇవ్వాల్సిన అవసరం ఏంటండి అనుకుంటారు. పిల్లలు గమనించండి, ఇక్కడ దేవుడు మనల్ని ప్రేమించాడు. మన యొక్క పనిని, చేతి పనిని, ఉద్యోగమును, వ్యాపారమును ప్రేమించి దేవుడిచ్చినటువంటి ఆ ఆశీర్వాదములో 10వ వంతు మనది కాదంట. ఆ 10వ వంతు నువ్వు కూడబెట్టుకుంటే నువ్వు ఎక్కడున్నవాడు అక్కడే ఉంటావు. ఆ 10వ వంతు అంట దేవునికి ఇవ్వాల్సింది. దేవునికి ఇచ్చి ఆయన శోధించినప్పుడు ఆకాశవాక్యంలో విప్పి పట్టదాలని ఆశీర్వాదాలనైనా కుమ్మరిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. చూడండి, అదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనాన్ని చూడండి. 9వ అధ్యాయము 16వ వచనం. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ. అమ్మ మరొకసారి చదువు అరుణ. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. అమ్మ, దేవుని సువార్తను ప్రకటించకపోయినా పాపమేనంట. మనోళ్ళు ప్రేయర్ టీంలో పాపం ఒకళ్ళు వచ్చి ఉంటే ఎవరికి వాళ్ళు ఆ పని ఉంది, ఈ పని ఉంది, ఈ పని ఉంది, ఆ పని ఉంది. అమ్మ, దేవుడు మనకిచ్చిన తలంతు, ప్రార్థన తలంతు ఇచ్చావా? ప్రార్థన ద్వారా సువార్తను ప్రకటించు. సాక్ష్యం చెప్పేది ఉందా? రోజుకొకరికి నీ సాక్ష్యాన్ని చెప్పి సువార్తను ప్రకటించు. వాక్యాన్ని ప్రకటించేది ఉందా? రోజుకి నీ ప్రక్క వారికి వాక్యాన్ని ప్రకటించు. అంటే సువార్తను ప్రకటించకపోతే అది పాపమే. నువ్వు ఈ రోజుకు ఒకరికన్నా నువ్వు దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి. ఇందాక అనుకున్న మన దేశం రక్షించబడాలి, మన దేశంలో అందరికీ సువార్తని అందాలి, మన దేశంలో ఉండేటువంటి అందరూ కూడా ప్రభువుని అంగీకరించాలి. అది చేయాలి అంటే మనం ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. మనం ఇందాక చెప్పుకున్నాం, ప్రతి ఒక్కరికి ఈ వాక్యాన్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం వల్ల దయానందం గారికి పేరు ప్రతిష్టలు, దయానందం గారికి గొప్ప పేరు వస్తుందని కాదండి. దాన్ని సబ్స్క్రైబ్ చేయటం వల్ల ఏ ఒక్కరు ఆ మాట, లక్షలో ఒక్కరు ఆ మాట విన్నా, ఆయన మాట యందు విశ్వాసం ఉంచారనుకోండి చాలు, దానిలోని మనం ధన్యతలు. అందుకే యేసయ్య ఏమంటున్నాడు? ఒకరు రక్షించబడితేనన్నా పరలోకంలో ఆయన ఏం చేస్తున్నాడంటే
సంతోషపడుతున్నారు. ఒక ఆత్మ రక్షించబడితే పరలోకంలో సంతోషిస్తున్నారు. కాబట్టి దేవుడు ఈ చక్కటి అవకాశం ఇచ్చాడు. ఎన్నో చూస్తున్నాం. అసలు ఫోన్ పట్టుకుంటే ప్రతి ఒక్కరూ 24 గంటలు బస్ స్టాండ్లో కూర్చున్నా ఫోనే, రైల్వే స్టేషన్లో కూర్చున్నా ఫోనే, ఎయిర్పోర్ట్లో కూర్చున్నా ఫోనే, ఎవరింటికన్నా వెళ్ళి ఖాళీగా కూర్చున్నా ఫోనే, ఇంటి దగ్గర బయట కూర్చున్నా, ఆఫీసులో కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా సరే నువ్వు ఫోను అయితే యూట్యూబ్, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ ఏదో ఒకటి నువ్వు చూస్తూ ఉంటావు. వాటిలో కొంచెం ఒక్క నిమిషమైనా దేవుని యొక్క వాక్యము, ఆ వాక్యాన్ని వేరే వారికి సబ్స్క్రైబ్ చేయటం వల్ల మీ సంఘానికి మీరు వచ్చారు. ఈ సంఘము మీ సంఘము, దీని ద్వారా స్వార్థ ప్రకటించబడుతుంది. కాబట్టి మీరు ఆ వాక్యాన్ని అనేక మందికి మనము సబ్స్క్రైబ్ చేయటం వల్ల ఏ ఒక్కరు రక్షించబడినా ఆ యొక్క జీతాన్ని మీరు పొందుకోగలుగుతారు. స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ స్వార్థను ప్రకటించకపోతే కూడా, ప్రకటించగలిగి కూడా, అంటే మేలైనది చేయనెరిగి అది చేయకపోతే పాపమే. చేయటానికి అవకాశం ఉంది కానీ చేయం. మంచి చేసే అవకాశం ఉంది, మేలు చేసే అవకాశం ఉంది, స్వార్థ చెప్పే అవకాశం ఉంది, ప్రార్థించే అవకాశం ఉంది, దేవుని కొరకు పరిచర్య చేసే అవకాశం ఉంది. ఈ అవకాశాలు ఉన్నప్పుడు కూడా వాటిని చేయకపోతే అదేమిటంటే పాపమే. ఇంకా అంటాడు ఇక్కడ మోషే ఏమంటాడు, ఒక మాట చూడండి, సంఖ్యాకాండంలోకి రమ్మ 32వ అధ్యాయం 23వ వచనంలో చాలా చక్కటి మాట అంటాడు. 32వ అధ్యాయం 23వ వచనం, 32:23 సంఖ్యాకాండం. మీరు అట్లు చేయని ఎడలా, మీరు అట్లు చేయని ఎడలా యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు. చూడండి, ఇవన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకున్నవన్నీ కూడా ఏది ఒకటేంటమ్మా, మనము ఆజ్ఞను అతిక్రమించకపోవటం, ప్రార్థన చేయకపోవటం, దేవుని మందిరానికి రాకపోవటం, ఆయన నామాన్ని వ్యర్థముగా ఉచ్చరించడం, ఆయన కాడి మోయకపోవటం, మొక్కుబడులు చెల్లించకపోవటం, దశమ భాగం ఇవ్వకపోవటం, స్వార్థ ప్రకటించకపోవటం, ఇవన్నీ నువ్వు చేయకపోతే ఏంటంటమ్మా పాపమే. అదే అంటున్నాడు మోషే ఇశ్రాయేలు జనాంగంతో అంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మనతో మాట్లాడింది, మీరు ఇవన్నీ చేయకపోతే పాపమే. పాపం అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. గమనించండి, పాపం అంటే ఏంటో. పాపం అంటే ఇంకేదో బాహ్యముగా కనపడేటువంటి పాపము కాదు. పాపం అంటే ఇవన్నీ చేయకపోవటమే పాపం అంట. ఇవన్నీ చేయకపోవటమే పాపం. ఈ పాపము నుండి మనము ప్రక్షాళన పొందాలి అంటే, ఈ పాపము నుండి మనం విడుదల చేయాలి అని అంటే ఏం చేయాలి? ఈ పాపము నుండి మనం ప్రక్షాళన చేయాలి అంటే, ఈ పాపము నుండి మనం విడుదల పొందాలి అంటే ఏం చేయాలి? చూడండి, బైబిల్ గ్రంథంలోనికి రండి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో, ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షింపబడును. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఏమవుతాడంటే రక్షింపబడతాడు. ఆయన నామములో, ఆయన నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, ఆయన నన్ను రక్షించటానికే ఈ లోకానికి వచ్చాడు అని ఆయన నామములో ప్రార్థన చేసినప్పుడు అంట ఏం చేయాలంటే, అందుకే తెస్సలోనికి రాసిన పత్రికలో ఎడతెగక ప్రార్థన చేయండి. ఈ పాపము నుండి ప్రక్షాళన పొందాలి అంటే మనం చేయవలసింది ఏంటంటే ప్రార్థన చేస్తే ఏమొస్తుందంటే రక్షణ వస్తుంది. ప్రార్థన చేస్తే రక్షణ వస్తుంది. ఆ రక్షణ ఏ ఒక్కరూ కూడా డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరంలా, ఎవరి దగ్గర రికమెండేషన్ చేయాల్సిన అవసరంలా. ఏం చేయాలంటే ప్రార్థన చేస్తే నీకు రక్షణ వస్తుంది. నిన్న అమ్మాయి మాధవి లత అంది, మామయ్య గారు నేను బాప్తిస్తం తీసుకోవాలి మామయ్య గారు, ఈ మధ్యకాలంలో దేవుడు మాకు ఏం చేయలేదు, అన్ని కష్టాలు ఇచ్చారని పూజలు చేశాను, నేను 6 నెలల పాటు పూజలు చేశాను, దేవుడు నన్ను గద్దిస్తున్నాడు, నేను బాప్తిస్తం తీసుకోవాలంటే ఏం చేయాలి అని అంటే నేను ఒకటే చెప్పి, అమ్మ ప్రార్థన చేయి. ఏమన్నాను? ప్రార్థన చేయి.
ఇక్కడ రాగానే, మందిరానికి రాగానే నువ్వు బాప్తీసం తీసుకోవాలంటున్నావు కానీ నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు యేసు నామములో నీకు రక్షణ వస్తుంది. దేవుడు బయలుపరుస్తాడు, దేవుడు నీతో మాట్లాడతాడు, నీ యొక్క పాపాన్ని చూపిస్తాడు, నువ్వు ఏ విధంగా క్షమాపణ పొందాలో చూపిస్తాడు. ఎందుకంటే కృపాకాలంలో ఉన్నాం. ఆ కృపాకాలంలో మన పాపాలను క్షమించేటువంటి కాలంలో మనం ఉన్నాం. మనల్ని క్షమించే దేవుడు, మనల్ని క్షమించి రక్షించే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ప్రార్థన వల్ల మాత్రమే పాపము నుండి మనము విడుదల పొందగలుగుతాం. కాబట్టి ప్రార్థన అనేది ప్రతి ఒక్కరము చేయవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కూడా ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. ఇంకా ఈ ప్రార్థన ద్వారా ఏం జరుగుతుందంటే చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చదవమ్మా. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపముగా ఉన్నాడు, దేన్ని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయములోను ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. మీ విన్నపములను దేవుని తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేస్తే ఏమొస్తుందో తెలుసా? మన జీవితాల్లో మనం నెమ్మదిని కోల్పోతాం. మా అమ్మాయి అదే అంది, పాస్టర్ గారు నేను రాత్రి వాళ్ళ ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఎక్కడ చాలా కష్టాలు. ఒకవైపు మా ఆయన గారికి పెరాలిస్టిక్, హెల్త్ బాగా, ఒకవైపు కొడుకు చనిపోయాడు, ఒకవైపు ఆ సమస్య ఈ సమస్య, నెమ్మది లేదు. కూర్చున్న బాధలే, నుంచున్న బాధలే, నెమ్మది లేదు. అనేకమైనటువంటి ఆలోచనలు, చనిపోవాలనేటువంటి ఆలోచనలు, స్టేటస్లో నా గురించి నేను బ్రతకటం అనవసరమైనటువంటి ఈ ఆలోచనలు నన్ను వేధిస్తూ ఉన్నవి. పిల్లలు గమనించండి, మనం చేయవలసింది ఏమిటి అంటే మన కష్టము, మన కలిగిన బాధ, వీటన్నిటిని బట్టి మనకు కావలసిన అవసరం విన్నపాలంట దేవుని దగ్గరికి తెలియపరిస్తేనంట మన హృదయానికి ఏమిస్తాడంటే సమాధానం ఇస్తాడంట. ఏమిస్తాడమ్మా? హృదయానికి సమాధానం ఇస్తాడు. ఆయన పాపాన్ని తీసివేసి రక్షించే దేవుడే కాదంట, మన ప్రార్థనలు మనకు శాంతి సమాధానాలను కూడా అనుగ్రహించేటువంటి దేవుడు. స్తోత్రం కలుగును గాక. దేని కొరకు ప్రార్థన చేయాలి అంటే మత్తయి రాసిన సువార్త 6:33 అంటాడు, మొట్టమొదటిగా ఆయన రాజ్యము, ఆయన నీతి కొరకు, దేవుని రాజ్యము కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుని రాజ్యం రాబోతున్నది. ఎందుకు మనం చూస్తున్నాం, యుద్ధాలు వస్తున్నవి, అనేకమైనటువంటి సంఘటనలు కూడా దేవుని రాజ్యం రాబోతుంది. కాబట్టి ఆయన రాజ్య స్థాపన కొరకు మనము ప్రార్థన చేసేవారముగా ఉండాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా చూడండి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము, 5వ అధ్యాయము 15, 16 వచనాలు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15, 16 వచనాలు. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది. ప్రభు అతని లేపును. అతడు పాపము చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత నొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. హల్లెలూయా. చూడండి, స్వస్థత కొరకు, అనారోగ్యం కొరకు మనము ప్రార్థన చేయాలి. ఇంకా అక్కడ 13లో అంటాడు, మీరు శోధనలోనికి ప్రవేశించకుండా ప్రార్థన చేయాలి. ఎవరికైనా శ్రమ కలిగిందా, శోధన వచ్చిందా, మీరు ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రియులారా, ఈ ప్రార్థన, పాపము ఎలా వస్తుందంటే, పాపము నుండి విడుదల పొందాలి అంటే నువ్వు ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేసినప్పుడు పాపము నుండి విడుదల పొందుతావు. ప్రార్థన ద్వారా మాత్రమే ఇవన్నీ కూడా మనకి సాధ్యపడతాయి. అందుకే సాతాను క్రియలు కూడా ఉంటాయి. ఆ సాతాను క్రియలను మనం విజయం సాధించి వాటినన్నిటి నుండి విడిపించబడాలి అంటే యేసు ప్రభువు ఒక మాట అంటాడు, మార్కు సువార్త 28:29 అంటారు, ఉపవాస ప్రార్థన ద్వారా మాత్రమే దయ్యములు వెళ్ళగొట్టబడతాయి. ప్రార్థన ద్వారా దయ్యాలను కూడా మనము వెళ్ళగొట్టగలుగుతాం. కాబట్టి ప్రియులారా, పాపాన్ని దేవుడు మనకు చూపించాడు.
ఆ పాపము నుండి మనం విడిపించబడాలి అంటే ఒకే ఒక మార్గము, ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఏం చేస్తుందంటే మనల్ని రక్షణ మార్గంలోనికి నడిపిస్తుంది, సమాధానం కలిగిన మార్గంలోనికి నడిపిస్తుంది, స్వస్థత కలిగిన మార్గంలోనికి నడిపిస్తుంది, ఆరోగ్యకరమైనటువంటి మార్గంలోనికి నడిపిస్తుంది. అటువంటి శక్తివంతమైనటువంటి ప్రార్థనను ఏ ఒక్కరూ నిర్లక్ష్యము చేయకుండా దేవుని కొరకు ప్రార్థన చేసేవారుగా ఉండాలని ప్రభుపేట మీ అందరికీ మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడైన మాటలు మనందరి వెనుకడిలో దీవించునుగాక. దయచేసి అందరూ లేచి నిలబడి కానుకలు పాట పాడుకుందాం. అబ్బాయి రా.